ఎవరైనా సరే 40 రోజులు మాల వేశాక ఎంతో నిష్ఠతో చలిలో కూడా బ్రహ్మముహూర్తాన లేచి చలనీళ్ళ స్నానం చేసి పూజ చేస్తారు. ఈ తెగింపు ఎక్కడి నుంచి వచ్చింది? మాల వలన కాళ్ళకు రాళ్ళు పుచ్చుకుంటున్న, చెప్పులు లేకున్నా 40 రోజులు నడిచే మనోస్థైర్యం ఎలా వచ్చింది? మాల వేయటం వలన ఎంతో ఇష్టంగా తినే మాంసాహారానికి 40 రోజులు దూరంగా ఎలా ఉండగలుగుతున్నారు? ఇది కూడా మాల వలన. మందు లేక బ్రతకలేని వాళ్ళు కూడా 40 రోజులు మందు తాగకుండా ఎలా ఉండగలుగుతున్నారు? మాల వేయటం వలన. అయితే ఎప్పుడు ఇలాగే ఉండాలంటే 40 రోజుల తర్వాత కూడా మాల వేయాలా? అవసరం లేదు. ఎందుకంటే దేవుడు పుట్టుకతోనే కామ, క్రోధ, మోహ, లోభ, మద మాత్సర్యాలనే షడ్గుణాలను కంట్రోల్లో ఉంచే పవర్ ప్రతి ఒక్కరికి ఇచ్చాడు. ఆ పవర్ వల్లే మీరు ఈ 40 రోజులు నిష్టగా ఉండగలుగుతున్నారు. మాల తీసిన తర్వాత కూడా మీ మనస్సు నిశ్చల స్థితిలో ఉంటుంది. మన జీవన విధానం మన చేతుల్లోనే ఉంటుంది. ఆచరించి చూడండి.